జై శ్రీరామ్. రామాయణం క్విజ్కి మళ్ళీ స్వాగతం. 4వ భాగం. విశ్వామిత్రుడు రాముణ్ణి తాటక వధకు తీసుకెళ్లిన ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? ఏ. ఆశ్రమ రక్షణ కోసం. బి. రాముడి శౌర్యాన్ని పరీక్షించటానికి. సి. యజ్ఞాన్ని రక్షించటానికి. డి. అస్త్రశస్త్ర విద్యను పూర్తి చేయడానికి. సరైన సమాధానం సి. యజ్ఞాన్ని రక్షించటానికి. సందర్భం: విశ్వామిత్రుని యజ్ఞాన్ని తాటక మరియు ఇతర రాక్షసులు భంగం కలిగించేవారు. అందుకే రామలక్ష్మణులను తీసుకెళ్లి యజ్ఞరక్షణ బాధ్యత నిచ్చారు. రాముడు వనవాసానికి వెళ్లే రోజున దశరథుడు అతనికి ఏ వరమూ ఇవ్వకపోవటానికి కారణం ఏమిటి? ఏ. శత్రువుల భయం. బి. వరం అవసరం లేకపోవటం. సి. కైకేయి మాట తప్పక అమలు చేయాల్సి రావటం. డి. రాష్ట్ర పరిస్థితి. సరైన సమాధానం సి. కైకేయి మాట తప్పక అమలు చేయాల్సి రావటం. సందర్భం: కైకేయి 2 వరాలు కోరడంతో దశరథుడు బలవశాత్తు అనుసరించాల్సి వచ్చింది. రాముడికి ఏ సహాయం ఇవ్వలేని స్థితి ఏర్పడింది. రావణునికి చిరంజీవి వరమిచ్చిన దేవుడు ఎవరు? ఏ. బ్రహ్మ. బి. విష్ణు. సి. రుద్రుడు. డి. ఇంద్రుడు. సరైన సమాధానం ఏ. బ్రహ్మ. సందర్భం: రావణుడు దీర్ఘకాలం తపస్సు చేసి బ్రహ్మను సంతోషపరిచాడు. ప్రతిఫలంగా బ్రహ్మ అతనికి శక్తివంతమైన వరాలు ప్రసాదించాడు. రాముడి పాదస్పర్శతో మానవురాలిగా మారిన అద్భుత శిల ఎవరు? ఏ. అహల్య. బి. శబరి. సి. త్రిజట. డి. మాంధవి. సరైన సమాధానం ఏ. అహల్య. సందర్భం: అహల్య తన శాప విమోచనం రాముడి ద్వారా జరుగుతుందని ఏకాగ్రతతో ఎదురుచూసింది. రాముడి పాదస్పర్శతో ఆమె తిరిగి మానవ రూపం పొందింది. హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి ముందుగా అతనికి శక్తి మరియు ప్రేరణ ఇచ్చినవాడు ఎవరు? ఏ. సూర్యుడు. బి. అగ్ని. సి. సంపాతి. డి. జాంబవంతుడు. సరైన సమాధానం డి. జాంబవంతుడు. సందర్భం: జాంబవంతుడు హనుమంతుడి అసరైన శక్తిని గుర్తుచేసి అతనికి హోరున ప్రేరేపించాడు. అలా హనుమంతుడు ఒకే జంపులో సముద్రం దాటాడు. లంకలో హనుమంతుణ్ణి మొదట అడ్డుకుని పరీక్షించిన రాక్షసి ఎవరు? ఏ. లంకిని. బి. శూర్పణఖ. సి. తాటక. డి. త్రిజట. సరైన సమాధానం ఏ. లంకిని. సందర్భం: లంక ద్వారపాలకురాలు లంకిని. హనుమంతుడితో స్వల్ప యుద్ధం తర్వాత రాముడు రావణుని సంహరించడానికి వచ్చాడని చెప్పి ఆమె మార్గమిచ్చింది. యుద్ధంలో నాగపాశం నుండి రామలక్ష్మణులను విముక్తం చేసినవారు ఎవరు? ఏ. గరుత్మంతుడు. బి. బ్రహ్మ. సి. అగస్త్యుడు. డి. హనుమంతుడు. సరైన సమాధానం ఏ. గరుత్మంతుడు. సందర్భం: ఇంద్రజిత్ ప్రయోగించిన నాగపాశం నుంచి రాముడు లక్ష్మణులను విడిపించగలిగినవాడు ఒక్క గరుత్మంతుడే. రామసేతు నిర్మాణంలో సముద్రుడిచ్చిన ముఖ్య సూచన ఏమిటి? ఏ. రాళ్లను మాత్రమే ఉపయోగించాలి. బి. నలనీడులను నాయకులుగా పెట్టాలి. సి. అగ్నితో మార్గం వేయాలి. డి. వృత్తివ్రతం చెయ్యాలి. సరైన సమాధానం బి. నలనీడులను నాయకులుగా పెట్టాలి. సందర్భం: నలనీడులకు శాపవశాత్తు ఏ వస్తువునైనా నీటిపై తేలించే శక్తి ఉండేది. అందువల్ల వారే సేతు నిర్మాణానికి సరైన నాయకులు. ఇంద్రజిత్ అసలు పేరేమిటి? ఏ. మేఘనాథుడు. బి. అతికాయుడు. సి. దేవాంతకుడు. డి. నరాంతకుడు. సరైన సమాధానం ఏ. మేఘనాథుడు. సందర్భం: ఇంద్రుణ్ణి యుద్ధంలో జయించిన తర్వాత
అతనికి ఇంద్రజిత్ అనే బిరుదు లభించింది. కాని జన్మనామం మేఘనాథుడు. రావణుని సంహరించేందుకు ముందుగా రాముడు ఏ దేవుణ్ణి ఆరాధించాడు? ఏ. మహాదేవుడు, బి. సూర్యుడు, సి. ఇంద్రుడు, డి. అగ్ని. సరైన సమాధానం బి. సూర్యుడు. సందర్భం: అగస్త్య మహర్షి చెప్పిన ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణం చేసి రాముడు శక్తిని పొందాడు. అదే యుద్ధంలో విజయం సాధించడానికి కారణమైంది. జై శ్రీరామ్. ఈ క్విజ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు? మీ స్కోర్ను కామెంట్స్లో పంచుకోండి. ఇంకా ఆసక్తికరమైన కంటెంట్ మరియు క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.